ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నా సమస్య బయటికి చెప్పేంత పెద్దది కాదు, చెప్పకుండా చిన్న సమస్య కూడా కాదండి. దుర్మార్గుడు చేసేవాడు ఏమో గానీ నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి ఒక 3-4 సంబంధాలు కూడా అవి క్యాన్సిల్ అయ్యాయండి. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మన పరువు అండి అని ప్రతిసారి పరువు గురించి మాట్లాడే నా బంధు ఇప్పుడు సుమన్ టీవీ దాకా తెచ్చిందంటే నేను నిజంగా ఇప్పుడు డ్యూటీలో నా చేతులు వణికిపోతున్నాయి మేడం. ప్రేమ నా మీద ఎప్పుడు మీరు ఎందుకు చూపించారు? పెళ్లి చేసుకున్నందుకు మీరు ఏమైనా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? నేను వేస్ట్ గా అనుకోండి, మోసగాన్ని అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నా పొద్దు నన్ను వదిలిపోదు అనే మాట మీరు ఇవ్వగలరా సార్? ఎలా ఇస్తారు చెప్పండి. ఇది తప్పు చేశా, మీరు పదే తప్పు చేశారంటే తప్పు ఒప్పు అవుతుంది. మీరు ప్రేమ అంటున్నారు కానీ అసలు విషయం చెప్పారేంటి? నేను ఇప్పుడు చెప్పడానికి చాలా బాధగా ఉంది. కొంచెం మీరు చేసింది మాత్రం పర్ఫెక్ట్, నీతిమంతమైనటువంటి పని. ఆ అమ్మాయి ఏ దిక్కు తోచక సుమన్ టీవీని ఆశ్రయించి తన గోడు విలపించుకుంటే మాత్రం అది నేరం. క్షణం కూడా చచ్చిపోతున్నా, చచ్చిపోయిన శవంతో సమానం మేడం. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందండి. ఇది దీన్ని ఏమంటారు తెలుసా? స్వార్థపూరితమైనటువంటి ఈర్ష్యతో కూడినటువంటి ప్రేమ అంటారు దీన్ని. ప్లీజ్ పదు, అవసరమైతే నీ కాలు పట్టుకుంటా నన్ను వదిలేస్తాను మాత్రం చెప్పకపోదు. మిమ్మల్ని దేవుడు అని పిలిచేటటువంటి పద్మావతి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది ఆవిడకి వదిలేద్దాం. మీరు పశ్చాత్తాపడండి, బాధపడండి, ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్న మీరు వేసుకోండి. కానీ ఆవిడని నేను డివోర్స్ ఇచ్చాను, మళ్ళీ ఇవి రెడీగా ఉందని ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. పద్మావతి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. తన భర్త బయట మొత్తం అందరితో బాగుంటాడు, తన వరకు ఇంటి వరకు వచ్చేసరికి నోరెత్తి మాట్లాడట. ఇంతకు మించి పనిష్మెంట్ లేదు నాకు. అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. అంటే ఏదో తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట నీడ ఉంటే సరిపోదు కదా. భార్య అనే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాడు అర్థం కావట్లా. పోనీ తన స్వభావమే అదంటే అలా కాదట, బయట అందరితోనూ మంచిగా ఉంటాడు అనేసి. సో మనకు మెయిల్ చేస్తుందండి, ఒకసారి మాట్లాడదామండి. తప్పకుండా. హలో, నమస్తే అండి, పద్మావతి గారా? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, నా మెయిల్ కి రెస్పాండ్ అయినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య చెప్పండి. ఓకే మేడం. రైట్ అమ్మా పద్మావతి చెప్పండి అమ్మా, సమస్య ఏంటి తల్లి? పద్మ సార్, నా పేరు పద్మావతి అండి, 28 years అండి. మా హస్బెండ్ పేరు సాకేత్ అండి, ఆయనకు 32 years అండి. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. మాకు ఒక 3 years పాప ఉందండి. నా సమస్య బయటికి చెప్పేంత పెద్దది కాదు, చెప్పకుండా చిన్న సమస్య కూడా కాదండి. అసలు ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక అలాంటి సిచ్యువేషన్ లోనే మీకు మెయిల్ చేశానండి. తప్పకుండా అండి, చెప్పండి. ఏం చేస్తుంటారు ఆయన? ఏం చేస్తారు మీ వారు? ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఓకే, మీరండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే ఓకే, పిల్లలు చదువుకుంటున్నారా? చిన్న పాప 3 years, ఇంకా స్కూల్ వెళ్ళట్లేదండి. రైట్ రైట్. చెప్పండి. మా వారు అందరితో బాగుంటారండి, ఎదురుంటి వాళ్ళతో, పక్కుంటి వాళ్ళతో, మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్, ఆఖరికి డెలివరీ బాయ్ వచ్చిన వాళ్ళతోటి, ఇంట్లో పనమ్మాయి తోటి, అందరితోటి బాగా మాట్లాడతారండి, అందరితోటి బాగుంటారు. కానీ నాతో మాత్రం సరిగా ఉండరండి. కానీ పక్కన కూర్చొని ఒక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడగానే 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతారండి. ఏదో ట్రాన్స్ లో ఉంటారు. ఎప్పుడు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడం గాని, స్ట్రైట్ గా ఉండరండి, అసలుకి మాట్లాడరు. మళ్ళీ అలా అని బాగా చూసుకోరా అన్నట్టు కాదండి, అన్ని ఇప్పిస్తారు. తనకున్న పరిధిలో అన్ని, బంగారం గాని, షాపింగ్ గాని, అమ్మాయిని చూసుకోవడం గాని అన్ని బాగా చూస్తారండి. అంటే ఇది మొదటి నుంచా పద్మ గారు, లేదంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అయినటువంటి ఫినామినా ఇది తనకి? లేదండి, ఇది మొదటి నుంచి అంతేనండి. కాకపోతే ఇంకొక విషయం చెప్పాలండి, నాకు పెళ్లికి సాకేత్ అండి మా వారి పేరు. ఆయన పెళ్లి చేసుకోవడానికి ముందు నాకు చాలా సంబంధాలు వచ్చాయండి. అండ్ మా పేరెంట్స్ చాలా రిచ్ అండి.
కానీ ఏ దుర్మార్గుడు చేసేవాడో ఏమో గాని వచ్చిన కాల్స్ అన్ని కూడా వచ్చినవన్నీ కూడా చెడగొట్టేవాడండి. అంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి చెడగొట్టేవాడండి. అట్లా నాకు పెళ్లి దాకా వచ్చింది ఒకటి క్యాన్సిల్ అయిపోయిందండి. తర్వాత పెళ్లి చూపులు అయిపోయి అంతా ఓకే అన్న తర్వాత కూడా ఒక 3-4 సంబంధాలు కూడా అవి క్యాన్సిల్ అయ్యాయండి. ఆ టైంలోనే సాకేత్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండే అండి సాకేత్. ఆ టైంలో తను నన్ను పెళ్లి చేసుకున్నారండి. కాకపోతే ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్న దానికి ఫైనాన్షియల్ గా ఈక్వల్ గా కాకపోయినా గానీ మా పేరెంట్స్ ఒప్పుకున్నారండి సాకేత్ నన్ను పెళ్లి చేసుకుంటానంటే. నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి ఏమన్నా వద్దు అందరూ వద్దు అనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని తనేమన్నా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడా, లేకపోతే ఇంకో అమ్మాయితో ఏమైనా ఎఫేర్ ఉందా ఏంటనేది అర్థం కావట్లేదండి. లేదంటే పెళ్లికి ముందు నీ గురించి చెడుగా చెప్పినటువంటి ఆ వ్యక్తి పెళ్లి అయిన తర్వాత ఇతనికి ఏమైనా చెప్పాడా? అదే తెలియట్లేదు సార్. నేను ఎంత ట్రై చేసినా గానీ అసలు 5 నిమిషాల కన్నా ఎక్కువ నాతో మాట్లాడారు సార్. నేను ఎన్నిసార్లు నన్ను అడగడానికి ట్రై చేసినా గానీ ఏదో ఒకటి చెప్పుకోవడము, తప్పించుకోవడము. చాలా మంచి మనిషి అండి. నా విషయంలో మాత్రం తను దేవుడు అండి. ఎందుకంటే సాధారణంగా ఒక అమ్మాయికి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి అన్ని కాల్స్ వచ్చి సంబంధాలు చెడిపోయాక కూడా ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారండి. లేదా కదమ్మా, అంతవరకు అర్థమైందమ్మా. మరి ఎప్పుడైనా కూడా ఇది మీ ఇద్దరు మాట్లాడుకోలేదమ్మా? మాట్లాడాను సార్. మాట్లాడితే అలాంటిది ఏం లేదు అనేసి అని వెళ్ళిపోతారు. ఒక ట్రాన్స్ లో ఉంటారండి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మాట్లాడతారండి. తర్వాత పాపను బాగా చూసుకోండి, అందరినీ బాగా చూసుకోండి. చాలా మంచి మనిషి అండి. నేనే చెప్తున్నాను కదా. అయినా నాతోటి ఎందుకో సరిగా ఉండరు. ఆ ఒక్క కంప్లైంట్ తప్ప తన నుంచి ఎలాంటి కంప్లైంట్ ఉండదండి. పాపతోనే అనే కాదు, ఎవరితోనైనా చాలా బాగా మాట్లాడతారు. చాలా మంచి మనిషి. నిజంగా స్పెసిఫిక్ రీజన్ అయితే ఉండుంటుంది కదండి. రీజన్ ఏంటనేది నేను కనుక్కోలేకపోతున్నాను మేడం. పోనీ మా పేరెంట్స్ కి చెప్దామా అంటే ఇప్పుడు మా పేరెంట్స్ గానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళకి గానీ నేను చాలా బాగా ఉంటున్నాం అనేసి అనే వాళ్ళు దాంట్లోనే ఉన్నారండి. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఏజ్డ్ అయిన వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఎవరికి 80% ఆలోచన ఆడపిల్లలందరిది ఇట్లానే ఉందమ్మా. ఇటు మా పేరెంట్స్ కి చెప్పొద్దు, అటు వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు బాధపడొద్దు. ఎట్లాగా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి చెప్పండి? ఇప్పుడు ఇది ఒక్కటే కదా మేడం. నాకు ఇప్పుడు ఇంకేదో తాగేసి వస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే కరెక్టేనండి. నేనేమంటానంటే అది భరించలేకే కదా మీరు డాక్టర్ గారు సలహా కోసం మా దాకా అప్రోచ్ అయ్యారు. అవునవును, చిన్న సమస్య కాదు కదా అనేది నా ఉద్దేశం, అంతే, వేరే ఏం కాదు. ఎందుకంటే నాకు అయినంత వరకు నేను సాల్వ్ చేసుకుందామంటే నా వల్ల అవ్వట్లేదు మేడం. ఇప్పుడు మీ దాకా వచ్చింది అందుకే సైకాలజిస్ట్ డాక్టర్ గారు ఏమన్నా అడిగి తెలుసుకొని ఏమన్నా పరిష్కారం చెప్తారేమో తెలుసుకుందామని. మీకైనా తన సమాధానం ఏంటో చెప్తాడు అని. ఒక రోజు 2 రోజులు పోనీ అలా ఉన్నాడంటే అనుకోవచ్చు మేడం. నేను కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏదో అనేసి అని అనుకుంటాను మేడం. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంటున్నారు కదా మేడం. నేను అనుకోవడం ఏంటంటే తను ఏమన్నా నన్ను చేసుకున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడా, తనకి అలాంటి ఫీలింగ్ ఉన్నా నేను వదిలేసి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాను మేడం. సో మీకు అర్థం కావట్లేదు సమస్య ఏంటని. నాకైతే ఏమనిపిస్తోందంటే మీ మెయిల్ చదివాను నేను. ఇప్పుడు మీరు డాక్టర్ గారితో మాట్లాడిన దాని ప్రకారం అతనికి ఏదో బలమైన కారణం ఉందండి. నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ అట్లా ఉంటే అందరితో కనీసం కొంతమందితో ఒకలాగా కొంతమందితో ఒకలాగా బిహేవ్ చేయాలి. ఓన్లీ మీరు ఒక్కరే ఆయన, మిగతా అందరితో బానే ఉంటున్నాడు కాబట్టి మరి అతని మనసులో ఏముందో ఏం డాక్టర్ గారు? ఇప్పుడు సంవత్సరం అంటే వెయిట్ చేస్తాను మేడం. ఒక రోజు 5 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి కదా. ఇప్పుడు నాకు మేడం నాకు ఏదో ఇంకా తన నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు అన్ని ఉన్నాయి మేడం, బంగారం ఉంది, కార్లు అన్ని చూసి వచ్చింది దాన్ని. నేను తన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయినా తనకున్న దాంట్లో మమ్మల్ని చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటాడు. చాలా మంచి కానీ నన్ను ఎందుకో అవాయిడ్ చేస్తున్నాడు. నాతో స్ట్రైట్ గా మాట్లాడాడు, నాతోటి సరిగా ఉండడు. ఏంటి అని అంటే ఇప్పుడు కూడా దాటిస్తుంటాడు. అది మేడం మీరు మిగతా అన్ని అంశాల్లో ఇంటి పరంగా అన్ని అంశాల్లో బ్యాలెన్స్డ్ గానే ఉన్నారమ్మా? పాపం చూసుకోవటం, వంట, వార్పు, ఆ విధంగా అన్ని ఓకే సార్, అన్ని అబ్సల్యూట్లీ రైట్. అసలు అన్ని బానే ఉన్నాయి. ఒకప్పుడు ఏదైనా మీరు ఇంటికి సంబంధించినటువంటిది వంట గానీ ఏదైనా బాగా చేస్తే కనుక బాగా వండేవు అట్లీస్ట్ ఇలాంటి కామెంట్ ఉంటుందమ్మా? అక్కడ కూడా మ్యూటేనా? ఉంటదండి. ఏదో అడిగామనుకో ఎలా ఉందంటే ఓకే అనేసి అసలు స్ట్రైట్ గా నా కళ్ళలోకి చూసి మాట్లాడారు. ఇప్పుడు ఎన్నున్నా ఏముందమ్మా, డబ్బు ఆస్తి అన్ని ఉన్నాయి, నాకు ఏమి అక్కర్లేదు అంటున్నారు. కానీ ఒక రిలేషన్ లో ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ కదా కావాల్సింది. నేను కోరుకునేది అదే కదా, నాకు కావాల్సింది. పోనీ నా వల్ల ఏమన్నా ఇది కూడా అడిగానండి నేను. నేనేమన్నా మార్చుకోవాలా, నా సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, నేను ఎలా ఉంటే నచ్చుతాను, ఏం మార్చుకోవాలి ఏంటి అని అలా కూడా అడిగానండి. అడిగితే నువ్వేం లేదు, పర్ఫెక్ట్లీ కరెక్ట్, అసలుకి నీలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు, అన్ని బాగున్నాయి అంటాడండి.
మరి అలాంటప్పుడు ఏదో ఒకటి ఉంటే సమస్య తనలో అయినా ఉండాలి, నాలో అయినా ఉండాలి. ఏది లేకుండా అట్లా ఉండడం అంటే కరెక్ట్ కాదు కదండి. ఏదైనా అనుమానం వెలిబుచ్చటం మీ మీద అట్లా ఉన్నట్లుగా మీకేమన్నా అనిపిస్తుందా? అలా ఏమి ఉండదండి. అక్కడ అలాంటి పాయింట్ ఎక్కడ మీకు కనిపించలేదు? అలాంటిది ఏమీ కనిపించదు. ఏదో మాట్లాడినా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు, ఏదో బాధపడ్డట్టు, ఏదో ఫీల్. అది ఏంటనేది నాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నా వల్ల ఏమన్నా బాధపడుతున్నాడా, లేకపోతే బయట ఏమన్నా టెన్షన్సా, ఏదో టెన్షన్స్ అని తెలియాలి కదండి నాకు కూడా. ఓకేనమ్మా, అర్థమైందమ్మా, మీ కన్సర్న్ మాకు అర్థమైంది. ఒకసారి అతనికి ఫోన్ కలుపుతారా? లేదంటే మరి, ఎందుకంటే మనతో మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలమ్మా, ఏమీ లేనటువంటి కొత్త గొడవని మీరు ప్రారంభించబోతున్నారు అనేది. ఎందుకంటే అంత కాదనుకున్న సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలాగా మనకు అర్థం అవుతుంది. ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అతనితో ఫోన్ మాట్లాడించేసి తెలియనటువంటి మా చేత కౌన్సిలింగ్ చేయించేస్తే కనుక అతను ఇంకా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇంకా బిగిసిపోతాడేమో. మీ మీద తెలియనటువంటి అయిష్టత ఇంకా పెరుగుతుందేమో. మీరు ఆ రిస్క్ కూడా తీసుకుంటున్నారు. మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాము. మీరు ఆ ఎడిషనల్ రిస్క్ తీసుకోవటానికి నేను రెడీ అంటేనే మేము ముందెళ్ళి మాట్లాడతామమ్మా. అది ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండి మాట్లాడుకోకుండా ఉండేదానికన్నా ఇప్పుడు ఏదో సమస్య ఏంటనేది తెలుసుకుని అది బెటర్ కదా సార్. కాదు సార్, ఏదో ఇప్పుడు హస్బెండ్ అంటే తాగేసి వచ్చి కొట్టి తిట్టి ఏదో టార్చర్ పెడితేనే అదే టార్చర్ కాదండి. ఇలా ఉన్న ఇది కూడా ఇదొక రకమైన టార్చరే అండి. టోటలీ అండర్స్టాండ్ అమ్మా, ఇది చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు పడేటటువంటి బాధ ఎవరికి చెప్పుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అందరూ అంత మంచి అబ్బాయి గురించి నువ్వు అలా మాట్లాడతావు ఏంటి అని. ఇప్పుడు ఏదైనా చెప్పినా గానీ ఏముంటుందండి, ఇప్పుడు ఏంటి నీకు అన్ని సంబంధాలు వచ్చి ఇది ఎవరో నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా చెప్పి చేసినా గానీ తను నేను యాక్సెప్ట్ చేశాడు, చూసుకుంటున్నాడు, ఏంటి తన గురించి ఈ కంప్లైంట్ అన్నట్టు తను ఉంటుంది. నేనే చెప్తున్నానండి, తను బంగారం, అసలుకి చాలా మంచి మనిషి. కానీ నా విషయంలోనే ఏంటి తన మనసులో ఏముందనేది నేను కనిపెట్టలేకపోతున్నాను. ఎప్పుడు అడిగినా మాట దాటేస్తున్నాడు. మీరు అన్నట్లుగా ఒకసారి మాట్లాడి చూస్తే డాక్టర్ గారికి ఒక ఐడియా వస్తుంది, తన మెంటాలిటీ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఒకసారి కాల్ చేస్తారా? చేస్తాను. కాల్ చేసి ఇట్లా విషయం చెప్పండి, మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అన్న విషయాన్ని తెలియచేయండి అతనికి. ఓకే ఓకే మేడం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో, అయ్యండి ఎక్కడున్నారు? ఇక్కడే ల్యాబ్ లో ఉన్నా. ఫోన్ చేశారా? చేశాను. నువ్వు చేసావా? చేశానండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇంత ప్రేమ నా మీద ఎప్పుడు మీరు ఎందుకు చూపించారు? కాదు, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నా. ప్రేమ గురించి ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తా కదా, మాట్లాడుకుందాంలే, సరేనా? పొద్దు నాతో తప్ప మీరు అందరితోటి, ఇప్పుడు మీ ఆఫీస్ లో ఊడ్చే వాళ్ళు ఉన్నా వాళ్ళతోటి కూడా మాట్లాడతారు, వాచ్మెన్ ఉంటే వాళ్ళతోటి బాగా మాట్లాడతారు, వాళ్ళ మంచి చెడు ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. నా దగ్గరకు వచ్చేసరికి మీ ప్రాబ్లం ఏంటండి? నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరేమైనా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? నా వల్ల మీకేమన్నా బాధ కలుగుతుందా? నేనేమైనా మార్చుకునేది ఉంటే చెప్పండి, నన్ను నేను మార్చుకుంటాను. నేను వద్దు, సడన్ గా ఈ డౌట్స్ అని ఎందుకు వచ్చినాయి? అసలు నీకు ఎప్పుడన్నా ఏమైనా తక్కువ చేసిందా? నిన్ననే కదా గోల్డ్ ఇప్పించింది. నువ్వు అన్నది ఎప్పుడైనా నేను కాదన్నానా? నేను ఇప్పుడు అది కంప్లైంట్ కదండి. నేను ఇప్పుడు మీరు మంచిగా చూసుకోవట్లేదని గానీ నాకేమి ఇప్పించట్లేదని గానీ నేను ఏవి కంప్లైంట్ లేదు. మీరు నా విషయంలో దేవుడు. మీ నుంచి నాకు ప్రేమ అనేది దొరకట్లేదు, మీ నుంచి ప్రేమ అనేది కోరుకుంటున్నాను. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా మార్చుకోవాలా? మీరు మార్చుకోవాలంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. పోనీ నేను ఉండడం మీ లైఫ్ లో అప్పుడు ఏదో సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో నన్ను సేవ్ చేయాలి ఆడపిల్ల అన్నట్టు మీరు అలా ఏమైనా పెళ్లి చేసుకొని ఆ సిచ్యువేషన్ లో పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇష్టం లేకుండా ఉంటే నన్ను వెళ్ళిపోమని హ్యాపీగా నేను లైఫ్ లోంచి వెళ్ళిపోతాను. నేను అయ్యో అయ్యో నువ్వు ఇలా కలిసి లేనప్పుడు మీరు నాతోటి సరిగా ఎందుకు ఉండరు? నాకు ఈ రోజు సరిగ్గానే ఉంటున్నా పద్దు, నేను సరిగ్గానే ఉంటున్నా. నువ్వు ఏదో అనుకుంటున్నావు. నేనైతే అందరికంటే బాగానే చూసుకుంటా. నువ్వు అంటే నాకు చాలా ప్రేమ. మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయాల్సిన దానికన్నా మీ శక్తి మించే చూస్తున్నారు. దాంట్లో మీరు పర్ఫెక్ట్లీ రైట్. అది అది కంప్లైంటే లేదు నా సైడ్ నుంచి. మీరు అందరితో బాగుండి నాతోటి ఎందుకు ఉండట్లేదు? నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. నువ్వు చాలా మంచిదానివి, నేను ఇష్టపడే చేసుకున్నా. అసలు ఏ మాత్రం ప్రేమ లేదని అనుకోవద్దు. సాకేత్ గారు నమస్తే అండి. నమస్తే, ఎవరండి? సార్ సాకేత్ గారు, అదే ఇప్పుడు ఇందాక మీ వైఫ్కి మేము చెప్పాము, మేము కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేస్తూ మీతో మాట్లాడటం మొదలు పెట్టామా అని చెప్పాం. కానీ ఈ లోపలే ఆవిడ మాట్లాడేసింది. సరే, ఎలాగా మీతో మాట్లాడటం జరిగింది కాబట్టి మేము ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి విషయాలన్నీ కూడా విన్నామండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు మన సీనియర్ హోస్ట్ జయ మేడం కూడా ఉన్నారు. నమస్తే సాకేత్ గారు.
నమస్తే అండి. సారీ, మీకు అసందర్భంగా అనవసరంగా అనిపించవచ్చు మా యొక్క ఇన్వాల్వ్మెంట్, కానీ ఒక 2 నిమిషాలు మీరు ఓపిక పడితే ఎందుకు మేము ఇన్వాల్వ్ అవుతున్నాం అన్నది కూడా మేము చెప్తామండి. ఒక 2 నిమిషాలు. నేను నిజంగా మీ 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 నుంచి కాల్ ఇప్పుడు అక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్నదని నేను నమ్మలేకపోతున్నానండి. మా పద్దు అసలు మీ దగ్గరికి ఈ ఇష్యూ మా పద్దు తీసుకొచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా. సరే, ఓకే సార్. అసలు నేను ఆ షాక్ లోనే ఉన్నాను. మీరు నాకు చెప్పట్లేదు కదా. లేదులేమ్మా, తప్పులేమ్మా. ఆయన చెప్పినా చెప్పకపోయినా పద్మ, అతను ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన 4 గోళ్ల మధ్యన పరిష్కారం దొరకనప్పుడు 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పడం అనేది, అతనికి నువ్వు తెలియపరచడం అనేది మినిమం మర్యాద అమ్మా. నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా పాపం అతనికి సడన్ గా సర్ప్రైజ్ షాక్ చేస్తే ఎలాగా? అతను ఇబ్బంది పడతారు కదా. సారీ సార్, ఏమనుకోవద్దు. 1 నిమిషం సార్, మా పద్దుతో మాట్లాడతా. ఒక్క సెకండ్, తర్వాత మీతో మాట్లాడతాను. పద్దు, ఇది మన మధ్యలో మన కాపురం విషయము. అసలు 5 సంవత్సరాల నుంచి మనం ఎంత ఎవరి బయట పడకుండా, పరువు పోకుండా ప్రేమగా ఉన్నాము, కాపురం చేసుకున్నాం. ఇప్పుడు సుమన్ టీవీ దాకా రావాల్సిన అవసరం ఏముంది పద్దు? మీరు అనుకుంటున్నారు ప్రేమగా చూసుకుంటున్నాను అనేసి మీరు అనుకుంటున్నారు 5 సంవత్సరాల నుంచి, కానీ మీ మాటల్లో తప్ప మీ చేతులలో ప్రేమ అనేది కనిపించట్లేదు. ప్రేమ అనేది లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు లేదండి, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని నేను ఎన్నిసార్లు అడిగాను? మిమ్మల్ని ఏమి అడగకుండా, మీతో మాట్లాడకుండా డైరెక్ట్ నేను సుమన్ టీవీ దాకా వచ్చేయలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు అడిగాను? మీరు ఎన్నిసార్లు మాట దాటేశారు. మీరు ఇష్టమే ప్రేమ అంటారు కానీ అది ఇదే కాదండి. 1 నిమిషం వినండి. అసలు ఎప్పుడైనా పక్కన 5 నిమిషాలు కూర్చొని మాట్లాడారా? ఒక 5 నిమిషాల వరకు వెళ్ళిపోతారు, ఏదో ట్రాన్స్ లో ఉంటారు, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. అసలు నాతో ప్రాబ్లమా లేకపోతే మీకు ఏమైనా బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదనేది తెలుసుకోవాలి కదా. నేను లేదు పద్దు, ఒక మాట విను. ఇప్పుడు ఏదన్నా ఆఫీస్ ఇష్యూనో ఏదో ఉండి ఎప్పుడో ఒకసారి 5 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడలేకపోవచ్చు. దాన్నే నువ్వు జీవితాంతం చూపిస్తే ఎట్లా? నేను ప్రతిసారి ప్రేమగానే ఉన్నా, చాలా ప్రేమగా చేసుకున్నా. నీకు పెళ్ళైన కొత్తలో చెప్పాను కదా. నేను ఎందుకండి ఇంత మంచి మనిషి? ఇప్పుడు అడగండి, నేను కళ్యాణ్ సార్తో జయ మేడం తో కూడా చెప్పాను, మా వారు చాలా మంచివారు, నా విషయంలో మాత్రం దేవుడు అనేసి చెప్పాను నేను. మన పరువు అండి అని ప్రతిసారి పరువు గురించి మాట్లాడే నా పద్దు ఇప్పుడు సుమన్ టీవీ దాకా తెచ్చిందంటే నేను నిజంగా ఇప్పుడు డ్యూటీలో నా చేతులు వణికిపోతున్నాయి మేడం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపో. నేను సార్ వాళ్ళతో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతా. తర్వాత నేను ఇంటికి వస్తాను. సార్ వాళ్ళు నేను చెప్పింది ఏదైనా ఉంటే వింటాను, కానీ నువ్వు కాన్ఫరెన్స్ నుంచి నువ్వు కట్ చేసుకుని వెళ్ళిపో. లేదండి, నాకు ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పాల్సింది. మీరు ప్రతిసారి ఇదే మాట దాటేస్తున్నారు. నాకు సుమన్ టీవీ దాకా తీసుకొచ్చావు సార్ వాళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తున్నా. నేను వాళ్ళని సరే సాకేత్ గారు ఇంకా లేదులేండి, సమస్య ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వచ్చింది, మాట్లాడుకున్నాము. ఓకే, మేము చాలా మంది సమస్యల్లో మీ సమస్య తీసుకుని పరిష్కరించడానికి మేము ముందుకు వచ్చాము. దయచేసి మా యొక్క సమయాన్ని కూడా విలువ ఇచ్చి, మా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా విలువ ఇచ్చి ఒక 2 నిమిషాలు వినండి. అయ్యో సార్, తప్పకుండా సార్. నేను కోరుకునేది ఏంటంటే, ఆమె రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్. తనకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని నా కోరిక ఉండే నేను పరువు కానీ ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను అవి. కానీ ఒక మాట సార్, ఆమెతో ప్రేమగా కానీ ఎక్కడనో ఆమె వైపు కనీసం కళ్ళలో చూసి కానీ మాట్లాడలేకపోతున్నాడు, లేకపోతే కళ్ళలో నీళ్లు చూసాను, ఇవన్నీ ఏదో చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా వాస్తవమే, కాదంటలేదు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పే ముందు మీరు నాకు ఒక మాట ఇస్తారా సార్? అడగండి సార్. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నా పద్దు నన్ను వదిలి పోదు, నన్ను వదిలి వెళ్ళదు అనే మాట మీరు ఇవ్వగలరా సార్? ఎలా ఇస్తారు చెప్పండి సాకేత్ గారు, ఎలా ఇస్తారు సార్? అన్ని మరి చెప్తాను సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే కనుక నిజాయితీగా ఒప్పుకొని మీ మనసులో ఉన్న భావాన్ని బయటకు చెప్తే కనుక అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆవిడ అది ఆలోచించుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి. దానికి మా సహకారం ఏమన్నా కావాలంటే మేము ఇవ్వగలం. కానీ 1,00,000 సమస్యల్లో ఈరోజు నేను ఒక భయంకరమైన సమస్య చెప్తాను, ఎటువంటి సమస్య చెప్పినా కూడా నా పద్దు అక్కడే ఉండాలంటే ఎలా అండి? అది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నందుకు మా ముందుకాలకు మీరు బంధం ఏంటో కరెక్ట్ కాదు. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. డెఫినెట్ గా ఇది కలిపే వేదికేనండి. 2 బంధాలు, 2 వ్యక్తుల్ని కలిపే వేదికే మా సుమన్ టీవీ అండి. పద్దు ఒక మాట చెప్తాను. సార్ వాళ్ళు సరే ఉన్నారు, అయినా సరే నాకు వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమగా చూడకుండా ఉండలే, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను.
సరే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చావు, నేను మరి చెప్పాలి అని అంటే ఇంత బహిరంగంగా సుమన్ టీవీలో టెలికాస్ట్ అవ్వడం అట్లాంటి అనేది నాకు ఎందుకో ఇది అనిపిస్తుంది. మనం మాట్లాడుకుందాం ఎందుకు ఇక్కడ దాకా అని నేను అంటున్నా. పద్దు నీతో రిక్వెస్ట్, అన్ని విషయాలు చెప్పుకోవడం వద్దు అంటున్నా. లేదండి, నాకు ఈ రోజు చెప్పాల్సిందే. మీరు నాకు చెప్పట్లేదు కాబట్టి నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఆల్రెడీ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి సరే నాకు మీరు రెస్పెక్ట్ ఇస్తారా లేదా, ప్రేమ ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ డాక్టర్ గారు వాళ్ళ వాల్యుబుల్ టైం మనకి ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నందుకైనా వాళ్ళ మీద రెస్పెక్ట్ తోటైనా మీరు ఈ రోజు ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఎలాంటిదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో నేను వదిలిపెట్టి వెళ్ళను. ఈ మాట మీద ఉంటావు, మీరు ఫస్ట్ చెప్పండి. చెప్తాను పద్దు. ఇప్పుడు ఇంత ఇవన్నీ బయట వేసుకోవడం నాకు అవసరం లేదని అనిపించి నీ మీద ప్రేమతోనే అవసరం లేదంటున్నా, నువ్వు అర్థం చేసుకోవట్లేవు. మీరు ప్రేమ అంటున్నారు కానీ అసలు విషయం చెప్పారేంటి? ఈ 5 సంవత్సరాల నుంచి ఇలాగే మభ్య పెట్టుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటనేది చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మా పద్దు ఇంత దాకా తీసుకొచ్చి మీతో కూడా మాట్లాడిస్తున్నప్పుడు మీ మీద గౌరవంతో నేను ఖచ్చితంగా సార్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ చెప్పండి. చెప్తాను సార్. చెప్పండి. నాకు సార్ 5 సంవత్సరాల క్రితము నాకు బంధుత్వాలలో అక్కడక్కడ ఫంక్షన్లలో కానీ ఈ పద్దు చూసినప్పుడు నాకు చాలా ఇష్టపడ్డాను సార్. కానీ వాళ్ళు చాలా రిచ్ సార్, మేమేమో కొంచెం మిడిల్ క్లాస్ లో ఉంటాము, దూర బంధువులే అయినా సరే చూసి చాలా ఇష్టపడ్డా. అలాగా నేను నా మనసులో పెంచుకొని నేను చేసుకోవాలనుకుంటే ఆవిడకు రిచ్ సంబంధాలు వాళ్ళ ఫాదర్ వాళ్ళు చూస్తున్నారు సార్. అవసరమైతే అమెరికా, ఆస్ట్రేలియా అట్లా చూస్తున్నారు. నేను చాలా బాధపడ్డా. నా బాధ ఈ పద్దుకు గానీ మీకు గానీ ఎవరికి గానీ ఏం తెలుస్తుంది సార్. అప్పుడు నేను వేస్ట్ గాని అనుకోండి, మోసగాని అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాళ్ళ స్టేజ్ కి నన్ను అసలు ఇస్తానని అనరు అని చెప్పేసి నాకు ఫిక్స్ మేడం. నేను వచ్చిన సంబంధాలు ఏమున్నాయో, ఎందుకున్నాయో, ఎలా వస్తున్నాయో తెలుసుకొని వచ్చిన సంబంధాలు అన్నిటితో నేను కూడా బ్యాడ్గా చెప్పి ఈమె మీద, పద్దు మీద నేను ఇప్పుడు చెప్పడానికి చాలా బాధగా ఉంది. కొంచెం బ్యాడ్గానే చెప్పి అన్ని క్యాన్సిల్ చేసిన మేడం. ప్రేమ అనుకుంటూ నువ్వు చేసింది ఇదా? అంటే నేను కావాలనుకుంటే నువ్వు నన్ను పొందే పద్ధతి ఇదేనా? ఇప్పుడు అందరిలో ఏముంది, క్యారెక్టర్ లేదని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏదో జాలిపడి చేసుకున్నాడు అనేసి అందరిలో ముద్ర పడిపోయింది కదా. ఇది ఈ పద్ధతి కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు కావాలని భయపడి ఇష్టపడ్డప్పుడు నువ్వు మా పేరెంట్స్ తో నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నువ్వు మా పేరెంట్స్ అడగడానికి భయపడంటే నువ్వు నాతో అయినా చెప్పి ఉండాల్సింది కదా. అసలు నువ్వు అడగకుండానే నువ్వు ఈ సంబంధాలని నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి చెడగొట్టడము, ఇప్పుడేమో నన్ను ఉద్ధరించినట్టు పెళ్లి చేసుకొని ఇదంతా కవరింగ్, ఈ కలరింగ్ అంటే ఏంటి అసలు? ఆ అమ్మాయికి ఏంటంటే ఒక దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి నేనే నాదుడిని అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండిపోతున్నాడండి? నేను ఒక మాట పద్దు, నేను అందుకనే చెప్తే సంబంధం ఏంటో అర్థం కాలేదు నాకు. తీసుకోవద్దని చెప్తా ఉన్నా, అయినా సరే నువ్వు ఇలా అంటావని తెలుసు నాకు. ఎవరైనా అంటారు, నేను అంటాం కాదు, నా ప్లేస్ లో ఎవరున్నా అంటారు. ఒక్క నిమిషం అమ్మా పద్దు, ఎన్ని సంబంధాలు సుమారుగా ఈ విధంగా ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని ఎంతమందికి చెప్పుంటారు సార్ మీరు? సార్ ఆవిడకు వచ్చినవి 4, నాకు కావాలనుకున్నా కాబట్టి వచ్చేవాడు ఎప్పుడు వస్తున్నాడు ఏంటి తెలుసుకొని చెడగొట్టాను సార్. తప్పు చేశా మీరు పదే తప్పు చేశారంటే తప్పు ఒప్పు అవదు. కానీ అంటే ఇంకొక 5 సంబంధాలు వచ్చినా కూడా అవి కూడా ఇలాగే చెడగొట్టు ఉండేవారు కదా. నేను సూటానికి 4 క్వశ్చన్లు అడుగుతాను, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటి మనకు అర్థమవుతుంది. అప్పుడు పద్మావతి గారు మిమ్మల్ని దేవుడు అని పిలిచేటటువంటి పద్మావతి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది ఆవిడకు వదిలేద్దాం, ఆవిడ స్వీయ నిర్ణయం. ఎందుకంటే మీరు ముందుగానే కండిషన్ గీశారు ఏంటంటే కనుక నేను నిజం చెప్పిన తర్వాత పద్మావతి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకోకూడదని, కండిషన్స్ డోంట్ అప్లై హియర్. ఓకే, లెట్ us టాక్ ఇట్ ప్రాక్టికల్లీ అండి. ఎప్పుడు చెప్దాం అనుకున్నారు? మీరు నచ్చి మీరు ప్రేమించేటటువంటి సోకాల్డ్ బంగారం అని ఇప్పటికి 300 సార్లు అన్నారు. ఆ బంగారం ఇప్పుడు ఎత్తడి అయిపోయింది. నేను అడిగేది ఏంటంటే ఎప్పుడు మీరు పద్మావతికి చెప్దాం అనుకున్నారు ఈ విషయం, లేదంటే జీవిత కాలంలో ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నారా? ఇది నెంబర్ 1 క్వశ్చన్. మీరు కంక్లూజన్స్ రాకండి అమ్మా. మీరు ఇందాక అతను గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అని అనుకున్నారు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు, మీ జీవితాన్ని ఇంకో విధంగా తిప్పేశాడు అతను. నువ్వు బహుశా ఇప్పుడు ఇదే స్థాయిలో ప్రేమించినటువంటి ఇంకో దేశంలోనో ఇంకో 5 స్థాయిలో ఉద్యోగం ఉండేటటువంటి వ్యక్తికి నీకు వచ్చుండొచ్చే కదా. ఈ దేవుడికి మించిన దేవుడు వచ్చుండొచ్చు కదా. నీ హక్కులన్నీ అతను తీసేసుకున్నాడు కదా. సో డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్స్ ఆన్ హిస్ బిహాఫ్ అమ్మ. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే
మీరు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు పెళ్ళైనటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఆవిడని ఎందుకు మళ్ళీ మీరు పరీక్షిస్తున్నారు? ఎందుకు ముభావంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడకుండా నేను ప్రేమిస్తున్నాను కానీ ఇలాగే ఉంటాననే విధంగా ఎందుకు ఉంటున్నారు? సార్ ఇది కరెక్ట్ గా నా మనసుకు టచ్ అయ్యే ప్రశ్న అనుకోండి సార్. నాకు నిజంగా ఇప్పుడు తొలుస్తున్నటువంటి విషయాన్ని నాకు కదిలించారు సార్. నా మనిషి ఏంటనేది నన్ను చంపినా పర్లేదు వద్దు, కానీ నిజాలు ఎప్పుడు వస్తుంది సార్. కానీ ఆవిడకి ఎందుకు కానీ మిమ్మల్ని ఎందుకు చంపుతాం కానీ అవన్నీ కాదు, నిజాలు చెప్పండి సార్. మీరు చేసింది మాత్రం పెర్ఫెక్ట్ నీతిమంతమైనటువంటి పని. ఆ అమ్మాయి ఏ దిక్కు తోచక సుమన్ టీవీని ఆశ్రయించి తన గోడు విలపించుకుంటే మాత్రం అది నేరం, అది పరువు పోయింది. మీరేం పరువు గల పని చేశారు సార్? మీరేం పరువు గల పని చేశారు? ఇప్పుడు నేను దూరంగా ఉంటున్నాడు, కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడలేకపోతున్నాడు అంటే నిజాలను ఎందుకు ఒప్పుకున్నా అంటే ఇవే సార్. నాకు మీరు ఇప్పుడు ఇది చెడగొట్టాను, ఈ విధంగా చేశాను వచ్చినటువంటి సంబంధాలు సార్ నిజంగా చెప్పాలంటే చాలా రిచ్ సార్. ఆ సంబంధాల్లో ఒక్కటి కనుక నా రద్దు చేసుకున్నట్టయితే సార్ చాలా హై స్టేజ్ లో ఉండేది. నేను తీసుకొచ్చి తప్పు చేశానా అనే భావనతో చచ్చిపోతూ బతుకుతున్నా సార్. అయిపోయింది కదండి. అలా కాదు మేడం, మేడం అయిపోయింది కాదు మేడం. ఏంటండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, అంటే ఈ విధమైనటువంటి బాధ మీకు ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఇలా ఒక ఆడపిల్లని మోసం చేస్తూ నా ఉచ్చులోకి లాక్కుని, ఇందాక నేను సింపుల్ స్టేట్మెంట్ చెప్పాను కదా, దిక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి నేనే నాదున్న అన్నట్టుగా అమ్మాయి జీవితంలో బలవంతంగా దూరిపోవటం. దీన్ని ఏమంటారు తెలుసా? స్వార్థపూరితమైనటువంటి ఈర్ష్యతో కూడినటువంటి ప్రేమ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు సంతాప సభ చేసి ఇప్పుడు ఇలా నీరసంగా ఉండి మీరు ఇప్పుడు ఉపవాసాలు చేస్తే ఏం లాభం అండి? ఈ పరిస్థితి వస్తుందని మీకు ముందు తెలీదా? అంటే అప్పుడు ఏడిపించారు, ఇప్పుడు ఏడిపిస్తున్నారు కదండి, అంతే కదా. నన్ను అర్థం చేసుకోండి మేడం, ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు ఇదే బాధపడుతున్నా. ఎందుకంటే అసలు నా స్టేజ్ కి పద్మని చేసుకునే నాకు లేదు. నేను మంచి సంబంధాలు మేడం, చాలా మంచి సంబంధాలు అమెరికాలోనూ మాకున్న వయసుకి, మాకున్న సెన్సిబిలిటీకి, మాకున్న అనుభవంకి మీరు చెప్పేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు బాగా అర్థం అవుతుందండి. మేడం అడిగేటటువంటి ఒకే ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ పాపానికి ఇచ్చేశారు, ఆ పాపానికి పూనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మౌనవ్రతం చేస్తూ ఆవిడ్ని పెన్నం మీద పొయ్యిలో ఇచ్చేటటువంటి ఇదెందుకు? లేదంటే విడాకులు ఇచ్చేసి ఆ నలుగురికి ఫోన్ చేసి ఈవిడ్ని రీమ్యారేజ్ చేసుకోమని చెప్తారా? అరే బాబు నేను చెప్పిందంత అబద్ధము, మీరంతా రిచెస్ కాబట్టి మా ఆవిడని నేను డివోర్స్ ఇచ్చాను, మళ్ళీ ఈవిడ రెడీగా ఉందని ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీకు దక్కదు అనుకున్నది దక్కినప్పుడు అంటే మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మంచి జీవితం ఇవ్వాలి. ఈ మాట మీరు చెప్పిన మాట ఇప్పుడు నేను అనలేను, అంటే సమాజం నన్ను ఇదవుతుంది కాబట్టి. నిజంగా మంచి జీవితాన్ని చెడగొట్టాలనే బాధ ఈ 5 సంవత్సరాల నుంచి ఉంది సార్. దాంట్లోనే ఉన్నా, ఆ ట్రాన్స్ లోనే ఉన్నా, ఆ బాధలోనే ఉన్నా, మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను మేడం. ఎందుకంటే ఈమె జీవితాన్ని సర్వనాశనం చేసిన నా వల్లనే కదా, నా చిన్న ఎదవ ఆలోచనల వల్లనే కదా ఇట్లా జరిగిందని అనుక్షణం ఉంది. ఇంకా నేను ఎట్లా ప్రేమగా ఉండాలి మేడం? ఉండలేకపోతున్నా, వదలలేకపోతున్నా, తనను వదిలి ఉండలేకపోతున్నా. కానీ చచ్చిపోతున్నా మేడం, అనుక్షణం క్షణం కూడా చచ్చిపోతున్నా. చచ్చిపోయిన శవంతో సమానం మేడం. అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే, తనకు వచ్చిన మంచి సంబంధాలు మొత్తం చెడగొట్టేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ అమ్మాయిని దూరాన్ని పెడుతున్నారు. మేడం ఈ మనిషి ఎంతసేపు ఎకనామిక్ గా అదే ఆలోచించి మంచి సంబంధాలు అంటే అదే చూస్తున్నాడు కానీ ఇప్పుడు తన క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేశాడు కదా. కరెక్ట్ అండి, కరెక్ట్. నా క్యారెక్టర్ ఒక ఆడపిల్లకు ఏ ముద్ర అయితే పడకూడదు, ఏ పేరైతే రాకూడదు, ఆ పేరే వచ్చింది కదా, నా పేరే తెచ్చాడు కదా. అదొకటమ్మా, అదొకటి వేరే కామెడీ చేస్తున్నారు కానీ మీరు వినండి. ఎవరు మన సాకేత్ గారు ఇక్కడ ఇంకోటి, ఒకటి సంబంధాలు చెడగొట్టడం జయవాణం గారు చెప్పినట్టుగా, రెండోది ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్ చేయటం. ఎవరు ఆ అమ్మాయి? మీ భార్య. అదే సమాజంలో భార్యను పక్కన పెట్టుకుని అరే ఎవడు వద్దన్నటువంటి ఒక ఆడపిల్లని చేసుకున్నాడురా, వీడు చేతకాని దద్దమ్మరా, వీడికి దిక్కుమొక్కు లేక చేసుకున్నాడురా అనేటటువంటిది మీ క్యారెక్టర్ని కూడా అక్కడ అసాసినేట్ చేసేసి ఇద్దరు పరువు లేనటువంటి మనుషులు సమాజంలో తిరుగుతున్నారు. అంటే మీరు ఒక స్టెప్ కాదండి తీసుకుంది, మీరు పశ్చాత్తాపడండి, బాధపడండి, ఎందుకు బ్రతుకుతున్నాననే ప్రశ్న మీరు వేసుకోండి. కానీ పూర్తిగా ఇందులో లోతైనటువంటి నష్టం కేవలం మీరు 5 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఇలా తలమే చేసుకుని కూర్చున్నంత మాత్రాన కడుక్కునేటట్టే పోయేటటువంటి పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే కనుక 3 డిఫరెంట్ టైప్స్. ఎందుకు
ఈ ఆడపిల్ల కాలు కూడా నేల మీద పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, కారులో షికారులు తిప్పారు, ఎండ తగులుతుందేమో గొడుగు పట్టుకుని తిప్పారు, ఏసీ రూముల్లో పడుకోబెట్టారు. ఆఖరికి ఎందుకంటే వాళ్ళు పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది మీలాంటి స్వార్థపూరితమైనటువంటి మనిషి చేతిలో తన క్యారెక్టర్ అసాసినేట్ అవటానిక? మీరు తలెత్తుకుని తిరగటం కాదు, వాళ్ళు కూడా జీవితకాలంలో తలెత్తుకుని తిరగలేరు. అరే అన్నీ ఇచ్చి క్యారెక్టర్ చెడగొట్టారా తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. సార్ మీ మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం ఏం లేదు సార్, అన్ని నిజాలే మాట్లాడారు. నాకు కూడా నేను దాన్ని అంగీకరిస్తున్నాను సార్. ముందు ఉండవలసిన బుద్ధి తర్వాత వస్తే ఇదే ప్రాబ్లం. చెప్పండి సార్ నేను చాలా బాధపడుతున్నా సార్, చాలా డైలీ చాలా నరకం అనుభవిస్తున్నా, క్షణం చస్తూ బతుకుతున్నా సార్. మీరు అర్థం చేసుకోండి. నిజం సార్, ఈ రోజు బయట పెడుతున్నా, ఇన్ని రోజులు చెప్పలేకపోయినా, చెప్తే ఏమవుతుందో, మోసం చేశానని చెప్పడానికి నాకు మనసు రాలేదు సార్. సంబంధాలు చెడగొట్టడం కోసం ఒక ఆడపిల్ల మీద అట్లా మాట్లాడొచ్చండి? అది ఎంత తప్పు కళ్యాణ్ గారు. మళ్ళీ అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని నీ పక్కన ఎలా ఉంచుకుంటావు, సమాజంలోకి ఎలా తీసుకెళ్తున్నావు నువ్వు? ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందండి? ఏం చేశారు సాకేత్ గారు? ఏం ఎట్టుపోతున్నామండి మనమంతా? అంటే మీరు చేసినటువంటి నష్టానికి పరిహారం లేదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకొక యాంగిల్లో కూడా బాధేస్తుంది. ఒకప్పుడు ఎన్నో సంబంధాలు లైన్గా క్యూ కట్టు వచ్చేటటువంటి ప్రతి సంబంధాన్ని నాకు అవ్వాలి, ఈ అమ్మాయి నాకు అవ్వాలి అని మీరు చెడగొట్టారు. అయినా కానీ తల్లిదండ్రులు రేపొద్దున మీకు ఇవ్వటానికి ఇష్టపడలేదు అనుకోండి, చెప్తున్నాను ఉదాహరణకి, 10 సంబంధాలు అంటే 10 చెడగొట్టారు. మీకు ఇవ్వటానికి ఇష్టపడలేదంటే ఒక పెళ్లి కానటువంటి ఒక క్యారెక్టర్లెస్ ఆడపిల్లలాగా ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోవటం తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. ఏ తప్పు చేయకుండా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అదృష్టం తలిచి ఈ రోజు అమ్మాయికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీకు మీ అదృష్టం బాగుంది అనుకుంటే పనికిరాని అదృష్టం, మీ అదృష్టం పనికిరాని అదృష్టం బాగుంది కాబట్టి ఈ రోజు మీకు వచ్చి పడింది. కానీ ఈ రోజు అమ్మాయి ఈ అవమానాన్ని తాళలేక కుటుంబ సమేతం ఇంకా ఈ అమ్మాయికి పెళ్లి కాదనో లేదంటే ఈ అవమానం భరించలేక చచ్చిపోయి ఉంటేనండి. నీకు చెడగొట్టడం మాత్రమే తెలుసు, అది ప్రేమ అనుకుంటున్నావు. దాని ప్రేమ అంటారు ఎవరన్నా? సారీ, నేను చాలా తప్పు చేసిన, మోసం చేశాను. పద్దు, ఐ లవ్ యూ, ప్లీజ్ పద్దు, అవసరమైతే నీ కాలు పట్టుకుంటూ నన్ను వదిలేస్తాను మాత్రం చెప్పకు పద్దు. సార్ నేను మీ మీద నమ్మకంతో, మేడం గారి మీద మన నమ్మకంతో నేను మీకు నిజాలు చెప్పేసాను సార్. నేను మమ్మల్ని వాడేసుకోండి, ఎప్పుడైనా చెప్పేవాడిని కాదు కదా సార్. ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు, కానీ ఆవిడతో అట్లాగే ముభావంగా ఉండేవారా? కడుపులో అసలు బయటికి కక్కలేక లోపల మింగలేక మీరు సేఫ్ జోన్ లో ఉన్నారండి. ఈ రోజు సుమన్ టీవీ పుణ్యమా అని మీరు చెప్పారు. ఇక బంతి మా కోర్టులో లేదు, బంతి కేవలం పద్మ కోర్టులో ఉంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయికి ఎంత టైం పడుతుంది మిమ్మల్ని నమ్మటానికి, దేవుడు అనేటటువంటి టైటిల్ మీకు ఇస్తుందా, ముందు ఇవ్వదా ఏంటి అనేది ఆవిడ చేతుల్లో ఉందండి. మనం ఏం చేయాలి అంతే సార్. నేను మీ మీద నమ్మకంతో చెప్పాను సార్. పద్దు ఇప్పుడు అన్ని విన్నది, కోపం మీద ఉంది సార్. మీరు ఏదో ఒకటి చేసి మేము ఇక్కడ ఏం చేయలేమండి. డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దూరం చేయకుండా మీరు కన్విన్స్ చేసి నా పద్దుని దూరం చేయకుండా మీరే నచ్చ చెప్పాలి సార్. ఈ ఒక్క ఏరియా తప్ప మిగతా అన్ని మిగతా 99 ఏరియాల్లో ఆవిడ మీకు మార్కులు ఇచ్చేసింది కాబట్టి ఈ ఒక్క ఏరియాని ఎలా కేటగరైజ్ చేస్తుంది? ఇది గతానికి సంబంధించినటువంటి ఏరియా కింద అమ్మాయి వదిలేస్తుందా, లేదంటే ఈ గతానికి సంబంధించినటువంటి ఒక తీరణ లోటు కరగనటువంటి బాధ అనేటటువంటి విధంగా మిమ్మల్ని శిక్షించిపోతుందా, ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటుందా అన్నది పద్మ చేతిలో ఉందంటాం. కానీ నా వరకు అదే డాక్టర్, మీరు నా దగ్గరకు వస్తే కనుక ఈరోజు పద్మకు ఒక్కటే క్షమాపణ చెప్పటం కాదండి, పద్మ కుటుంబ సభ్యులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు చేసినటువంటి తప్పుని మీరు వాళ్ళు ఎదుర్కొంటూ అంగీకరించాలి. నేను ఇటువంటి తప్పు చేశాను కాబట్టి ఇలాగ నేను ఇలా బాధపడుతున్నాను. ఎందుకంటే అండి మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాపురం కాపాడుకోవటం, ఐ లవ్ యూ పద్దు, నువ్వు నా బంగారం, నువ్వు నా జీవితంలోనే ఉంటావు అనేటటువంటి అంశాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీరు చేసినటువంటి తప్పు పాపానికి ఒక ప్రక్షాళన కావాలి, ఇది మానవత్వం. ఆ అమ్మాయి క్యారెక్టర్ని మీరు సమాజం మొత్తం అంతా కూడా ఒక డప్పు పట్టుకుని వాయించేసి అసాసినేట్ చేసేసారు. అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకైనా ఒక నమ్మకాన్ని ఇవ్వండి. ఈరోజు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేశారు ఈ అమ్మాయిని, ఏ అమ్మాయి అదయిందంటే ఇదయిందంటే ఎన్ని మాటలు ఉంటారండి. ఒక్కొక్క సంబంధం పోయినప్పుడల్లా ఆ ఆడపిల్ల మీద ఎన్ని అనుంటారండి. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పుకోలేదు నాన్న, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు నాన్న, నాకు ఎటువంటి సంబంధం లేదు నాన్న, నన్ను నమ్మను నాన్న అంటే కనుక మరి ఎవడమ్మా వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్నారని చెప్పి ఎంత దుమ్మెత్తి పోసుంటారు ఈ అమ్మాయికి. ఇంకా నేను చెప్పవలసింది అన్ని నేను చెప్పానండి. మేడం గారు ఏమీ లేదండి, మొత్తం పద్మావతి గారు తనే డిసైడ్ చేయాలండి. దాంట్లో ఇంకా అసలు ఏ మాత్రం లేదు. మీరే అనకండి, దీనికి న్యాయం చేయాలి మేడం. పద్దు కోపంగా ఉన్నారు, కొంచెం ఆలోచించండి మేడం. కోపమా మరి కోపమా అండి? కోపం అనేది చాలా చిన్న పదమేమో గురుగారు.
మీరేమో వచ్చి మా ముందు కాళ్ళకు బంధం వేసి నేను కండిషన్ పెడుతున్నానండి, మీరైతే మాత్రం మమ్మల్ని కలవాలి అని చెప్పి ఇంత చండాలని చెప్పిన తర్వాత అమ్మ పెళ్ళి అయిపోయింది కాబట్టి సచ్చినట్టు అక్కడే పడి ఉండమ్మా అని చెప్పి మేము ఎలా చెప్తామండి? ఆ అమ్మాయి మనసు విరిగిపోయింది. ఆ అమ్మాయిది మామూలు బాధ కాదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు పడినటువంటి బాధ మామూలు బాధ కాదండి. నేను జయ మేడం వీఆర్ స్టెప్పింగ్ అవుట్ అండి. ఈ కేసు సినారియోలో మాత్రం కంప్లీట్గా పద్మావతి తన అనుభవాలు, తన ఆలోచనలు, మీతో గడిపినటువంటి మధుర అనుభూతులు, క్షణాలు, సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఈ ఒక్క అంశాన్ని క్షమించి గతం అని వదిలేస్తుందా, ఏమంటది అనేది మనం విందాం. అంతే. పొద్దున్నే మీద నేను ప్రేమతోనే ఆ ఫస్ట్ చేసిన తప్పులు అవన్నీ కూడా ప్రేమతోనే చేసిన. మొన్న నువ్వు చెప్పిన ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముభావంగా ఉండడం కూడా ప్రేమతోనే నీకు ఇంత అన్యాయం చేశాననే ఒక భావనతో ఉన్నా. ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ లేకుండానే నేను సార్ వాళ్ళ దగ్గరికి ఇక్కడికి తెచ్చిన విషయాన్ని నేను పూర్తిగా నేను మొత్తం ఓపెన్ అయ్యి చెప్పేసిన. ఆ పెళ్లిళ్ళు చెడగొట్టింది ప్రేమే, ఇప్పుడు నీది కూడా ప్రేమే అంటే కనుక మాకు ఏదోలా ఉంది సార్. అంటే నాకు కాదు, జనరల్ గా నేను చెప్తున్నాను. అప్పుడు నీ జీవితాన్ని నాశనం చేసింది ఆ పదానికి ప్రేమే అనే పదం పెట్టి, ఈరోజు నీతో కలిసి కాపురం చేస్తున్నాననే దానికి కూడా ప్రేమ అని, ఆ ప్రేమ అనే పదాన్ని అంత విచ్చలవిడిగా మీరు వాడుతూ ఉంటే కనుక ఐ డోంట్ నో. తిరుగుతున్నాడు సార్, అంతే. ప్రేమ అనే కార్డు ఒకటి వేసుకొని తిరుగుతున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా విను పద్దు ఒక్క మాట విను. సరే, నేను తప్పు చేశాను, మోసగాడిని, నేను పదే చెప్తున్నా కదా. నేను బాధపడుతున్నా, నేను కన్నీళ్లు పెడుతున్నా, నీకు కనిపించని కన్నీళ్లు డైలీ పెడుతున్నా ఈ రోజు అనేది ఇప్పుడు బయటపడిపోయింది. కానీ సరే, ఇప్పుడు ఒక మాట అయితే రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను క్షమించు. నువ్వు ఎక్కడ ఏ శిక్ష వేస్తావో వేయించు. నువ్వు ఏం చెప్పినా మీ తల్లిదండ్రుల ఇంకెక్కడైనా నన్ను క్షమించు, క్షమాపణ చెప్పమంటే చెప్తా. నువ్వు ఏ శిక్ష విధించినా నేను శిక్ష విధించను. ఇంకా మళ్ళీ మా పేరెంట్స్ నాకెందుకు? ఇప్పుడు నువ్వు చెడగొట్టి చేసినప్పుడు ఇప్పుడు మా ఊళ్ళో నేను పడ్డ బాధ సరిపోలేదా? మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టాలా? నువ్వు చేసిన దానికి మేము ఎంత బాధపడ్డాం, ఎంత అనుభవించాం మాకు తెలుసు. మళ్ళీ పేరెంట్స్ దాకా ఎందుకు? నువ్వు చేసిన ఇంకా గొప్ప పని అని చెప్పి ఇంకా నేను చెప్పాలా? చెప్పాలా? ఏంటమ్మా నీ నిర్ణయం ఏంటో చెప్పు. లేదంటే ఏ విధంగా ఘోరమైన నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు నాకు కావాలి పద్దు. మీరు దయచేసి ముందరకాలికి బంధం వేయమాకండి, ఆవిడకి వదిలేసేయండి. ఆగండి కాస్త. ఈ మహానుభావుడు చేసిన పనికి ఎంతో స్ట్రగుల్స్ తర్వాత ఎన్నో అవమానాలు పడి నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఈ మనిషిని ఇచ్చి నేను దూరమైన ఇప్పుడు ఆయన మీద ఉన్న కోపానికి అసలు జీవితంలో నా ముఖం చూడకూడదు. ఆయన చేసిన పనికి ఏ ఆడపిల్ల కూడా క్షమించదు. కాకపోతే నేను ఆలోచించేది నాకు ఉన్న బిడ్డ గురించి. మీరు మాట్లాడకండి. సార్, ఇప్పుడు నేను ఒకటే ఆలోచించుకున్నాను సార్, ఆ మనిషిని క్షమించే ప్రసక్తే లేదు. ఆ మనిషిని యాక్సెప్ట్ చేయాలన్నా నాకు టైం పడుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను మళ్ళీ పాస్ట్ అంతా తీసుకెళ్లి మా పేరెంట్స్ కి చెప్పి నేను వాళ్ళని బాధ పెట్టలేను. వాళ్ళు ఆల్రెడీ ఎంత బాధ చూసామనేది తెలుసు. అందరు ఆడపిల్లలాగే నేను సమాజంలో బతుకుతున్నాము. ఆల్రెడీ ఒకసారి అన్ని మాటలు పడి దెబ్బ తిని ఉన్న మనిషి నేను. మళ్ళీ ఇప్పుడు దీన్ని బయట వేసుకొని నేను ఇంకా బ్యాడ్ అవ్వలేను. తననన్నా ఇప్పుడు నన్ను అన్నట్టే, ఇప్పుడు తన పరువు పోయినా నా పరువు పోయినట్టే. దీన్ని బయట పెట్టదలుచుకోలేదు. కాకపోతే నేను తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. నేను ఇప్పట్లో మాత్రం ఆయనని యాక్సెప్ట్ చెయ్యలేను. నా బిడ్డ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి నేను బతకగలిగేంత స్తోమత ఉంది నాకు. కానీ నేను బిడ్డ గురించి ఆలోచిస్తే ఉంటాను. అంటే కలిసే ఉంటావు గానీ మనస్ఫూర్తిగా కలిసే ఉంటాను కానీ తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేసిన పనికి ఇవ్వాలి కాబట్టి తనని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను క్షమించలేను. నాకు టైం పడుతుంది. అది ఎంత టైం అయినా అంటే నాకు ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే మీరు పెళ్లి అనే బంధానికి విలువనిస్తున్నారు, అంతే కదండి? అంతే మేడం, అంతే. పెళ్లి అనే బంధానికి విలువ ఇస్తున్నాను. నా తల్లిదండ్రులకు, నా బిడ్డకు. ఇప్పుడు నేను ఒక్క డిసిషన్ ఏదైనా రాంగ్ గా తీసుకొని ఆ మనిషిని వదిలిపెట్టినా నేను బయటకు వచ్చినా బాధపడేది నేను ఒక్కదాన్నే కాదు. నాతో పాటు నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, నా బిడ్డ, అందరం ఇంతమంది స్ట్రగుల్ అవుతాం కాబట్టి ఆలోచించుకొని బాధపడేది నేనే బాధపడతాను. ఆ మనిషిని క్షమించడానికి నాకు టైం పడుతుంది. క్షమిస్తానో లేదో కూడా తెలియదు. ఆయన కేసే పనిష్మెంట్ అదే. నేను సమయం సహకరించట్లేదు కానమ్మా. ఇందాక ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాం. ఇదే వైస్ వర్సా జరుగుంటే, అట్నుంచి ఇటు జరుగుంటే ఎంత చూడండి, అట్నుంచి ఇటు జరుగుంటే నాకు ఆ అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి వచ్చింది, నువ్వు ఇంత అన్యాయం చేస్తావు అని చెప్పి అబ్బో రచ్చరంబోలో అయిపోయి ఉండేది ఇక్కడ. సరే, ఎనీవే అదే కదా సార్, అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్న వేరియేషన్ అదే కదా సార్. నిజంగా ఆదర్శనీయమండి. ఇలాగే ఆలోచించాలి కూడా. ఖచ్చితంగా అమ్మాయిలు ఇలాగే ఆలోచించాలి. నేను మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
నా నోటు వెంట జయ గారి నోటు వెంట చెప్పలేనటువంటి నిర్ణయం అమ్మ. లోపల మాకు అదే ఉంది. సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్. అంటే ఇదంతా కూడా ఒకదానికి వెళ్తుంది. ఏంటంటే ప్రస్తుతం మీరిద్దరు భార్యాభర్తలుగా ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఒక బిడ్డ, మీరు, అతను కష్టపడుతున్నాడు, ల్యాబ్ టెక్నీషియన్ అవనియండి, ఏదన్నా అవనియండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక అలవాటు లేదు, ఇంకొక వ్యసనం లేదు, ఇంకొక ఆడది లేదు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బాగుంది కాబట్టి మానసికంగా మనం మిగతావన్నీ కూడా వెనక్కి పెట్టేస్తున్నాం. సో ఈ రోజు కానీ నీ యొక్క మ్యారేజ్లో ఏదైనా క్వశ్చనబుల్ ఏరియా కానీ, అతనిలో ఏదైనా డెఫిషియన్సీ ఉండుంటే కనుక ఈరోజు 2 సెకండ్లు కూడా ఆలోచించకుండా నువ్వు బయటకు వెళ్ళిపోయి ఉండేదాన్ని. అవునండి. అందుగురించి నేను అన్నాను, గత అనుభూతులు, గత జ్ఞాపకాలు, ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఆ మనిషి వెంట ఉన్నాయి అనేటటువంటిది ఒక్కసారి వే చేసి తూకం చేసి ఒక ఆలోచించుకోమ్మా అంటే కనుక మేము అనుకున్నదే చేసావు. ఎటొచ్చి ఒక కండిషన్ అయితే మాత్రం బ్రాకెట్స్లో పెట్టావు. ఏంటంటే మనసు పూర్తిగా. సో ఇప్పటికీ కూడా అంటే మేము అది ఎక్స్పెక్ట్ చేయము. ఇంత జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా ఇదివరకు ఎంతవరకు అయితే లవ్ చేస్తున్నావు, ఇప్పుడు కూడా నేను అంతే లవ్ చేసేస్తున్నాను అంటే కనుక అది అది అందులో మెచ్యూరిటీ లేనటువంటిది. కాబట్టి ఈరోజు ఇప్పుడు వరకు ఆవిడ మమ్మల్ని ఎందుకు ఫోన్ చేసిందంటే, మేడం మనకి ఈమెయిల్ ఎందుకు పెట్టిందంటే మా ఆయన ముభావంగా ఉన్నాడని ఈమెయిల్ పెట్టింది. ఇప్పుడు రేపొద్దున మీరు ఇది మాట్లాడకూడదు. ఎవరు సాకేత్ గారు, మా ఆవిడ ఎందుకండి ముభావంగా ఉందంటే కనుక ఆవిడ మనసుకు అయినటువంటి గాయం నయం అవటానికి టైం పడుతుంది. ఆవిడకి కొంత వ్యవధి కావాలి. ఈ వార్తలు, విశేషాలు, ఈ బ్రేకింగ్ న్యూస్లు ఏమీ లేనట్టు మీరు చెప్పేశారు. అట్లీస్ట్ ఇప్పటికైనా అవన్నీ కూడా ఆవిడకి ఒక్కొక్క బాణాల్లా గుచ్చుకున్నాయి. మా మాటల ద్వారా కొంతవరకు ఆవిడ సేద తీరి ఆలోచించేటటువంటి సమయం, వ్యవధి ఆవిడకి కల్పించవలసిందిగా మా విజ్ఞప్తి. ఓకేనా? సో మీరు ఈరోజు సుమన్ టీవీ వేదిక వరకు వచ్చి నా పరుగు పోయింది అన్నటువంటి సాకేత్ గారికి సుమన్ టీవీ ద్వారా మళ్ళీ ఆ కాపురం విడిపోకుండా ఆ భార్యాభర్తలు సాఫీగా ముందుకెళ్ళటానికి ఒక బంగారు అవకాశం వచ్చింది. ఎటొచ్చి ఏంటంటే ఆవిడ కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం తీసుకున్నప్పుడు ఆవిడ ముభావంగా ఉండొచ్చు, ఆలోచిస్తున్నట్టు ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, రకరకాల ప్రశ్నలను అడగచ్చు. ఇప్పుడు మీరు కోఆపరేట్ చేయండి, రకరకాల ప్రశ్నలను అడగచ్చు. ఇక్కడ ఈ 25-30 మినిట్స్ లో అడిగినటువంటి ప్రశ్న కాదు. అది ఎందుకు అయింది, ఆ ఆస్ట్రేలియా సంబంధం వచ్చినప్పుడు వాడికి ఏం చెప్పావు, ఈ అమెరికా సంబంధం వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు ఆ అమ్మాయి కొద్ది మనసు చల్లారేంత వరకు కొన్ని ప్రశ్నలు అడగచ్చు. ఓపిక్గా, సహనంతో వాటికి సమాధానాలు చెప్పి ఆ అమ్మాయిని సంతృప్తిపరచండి. నా ఉద్దేశం అయితే డాక్టర్ గారు ఇంకా అసలు అంటే కాదండి, ఒక్క నిమిషం సాకేత్. నా ఉద్దేశం అయితే జరిగింది ఏదో జరిగింది, ఆయన ఒప్పేసుకున్నాడు. ఈవిడ మళ్ళీ అడిగి మళ్ళీ విని అది చాలా పెయిన్ అనిపించేస్తుంది డాక్టర్ గారు. అసలు అడగకుండా మీ బాధ ఎన్ని రోజులకు తగ్గిద్దో అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంతకు మించి డాక్టర్ గారు కానీ నేను కానీ ఇంకేమి చెప్పలేమండి. కానీ సాకేత్ గారు కాలం అన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తుందండి. దానికి టైం ఇవ్వండి, దయచేసి కాలానికి టైం ఇవ్వండి. ఫైనల్ గా 2 పాయింట్స్ సాకేత్ గారు అండ్ పద్మావతి గారు ఇద్దరికి నేను ఒకటి చెప్తా. అమ్మ పద్మావతి, నేను ఇందాక అడిగింది అమ్మ ఒకటి, ఈ రోజు నువ్వు బంధానికి విలువనిచ్చావు, బిడ్డకు ఒక తండ్రి అనేటటువంటి పదాలతో అందరినీ చల్లబరిచేసావమ్మ. ఎవరు కూడా ఇంకొక పాయింట్ మాట్లాడటానికే ఉండదు ఏంటమ్మని. అయితే జయ మేడం నేను ఇందాక ఒక డిస్కషన్లో ఉన్నాం, గతంలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేటటువంటి. ఒకప్పుడు ఏదన్నా గతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నీ లోపల తుంచేస్తూ ఉంటే సహజ సిద్ధం అమ్మా, మానవత్వం, అది మనుషులు. అతను ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2.5 years పాటు రకరకాల సంబంధాలు నిన్ను చెడగొట్టాడు. అది వెళ్ళి ఎక్కడెక్కడో పాకుపోయి సమాజంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు సుమన్ టీవీ ద్వారా మాట్లాడినటువంటి 45 నిమిషాల్లో మొత్తం అంతా కూడా అది ప్రక్షాళన అయిపోతుందని నేను అనుకోను. నీ మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి. సో ప్రశ్నలు అడగాలి అనే తపన వస్తుంది. ఆ రోజు ఎందుకు వాడితో ఏం చెప్పావు, వీడితో ఎందుకు ఫోన్ చేసావు అనేది. మేమెంత ఆపమ్మా అన్నా కూడా ఆగలేవు నువ్వు. అయితే మా ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది నేనేమో వచ్చి అడిగి తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు చల్లబడాలి, అన్ని సమాధానాలు చల్లబట్టడానికి ఒక అవకాశం ఇవ్వాలి, ఓపికగా సమాధానాలు చెప్పండి సాకేత్ గారిని నేను చెప్తున్నాను. కానీ జయ గారు ఏమంటున్నారంటే కనుక అవన్నీ తవ్వుకుంటే పోతే కనుక ఇంకా చీలికి గాలివానగా అయిపోద్దని. మీ ఇద్దరి మధ్యన ఇలాంటి అనవసరమైనటువంటిది కానీ ఏమన్నా ఇలా వేడెక్కించి వేడి చేసేటటువంటి ప్రశ్నలు సమాధానాలు ఏమన్నా ఉంటే ఒకసారి మీరిద్దరు నా కౌన్సిలింగ్ రైట్, ఇది బాగుంది. ఏదున్నా కూడా నా రూమ్ లో మీరు అతన్ని అడగండి, అతను దానికి సమాధానాలు చెప్తాడు, అక్కడ క్లోజ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. మళ్ళీ ప్రశ్నలు వస్తే ఒక 2-3 సార్లు అలా నా దగ్గరికి రండి. అంతేగాని మీ బెడ్రూమ్ లో కానీ, మీ వంటగదిలో కానీ, మీ లివింగ్ రూమ్ లో కానీ, పిల్ల ఎదురుగుంటా కానీ ఈ సంభాషణ, ఈ ప్రశ్నావళి అనేటటువంటిది వద్దు అనేది నా ఫైనల్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. రైట్ సాకేత్, సంవత్సరాలలో నాకు దొరకని సమాధానం మీ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ జయ మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సాకేత్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే థ్యాంక్ యూ సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. కదండి. అంటే ఆ అమ్మాయికి ఉన్న ఓపిక ఓర్పు సహనము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని ఒకేసారి ఆకాశం నుంచి పాతాళలోకంలోకి దించేసాడు ఇతను. ఈరోజు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బంగారం అంటున్నాడు. సరే బంధం అయితే మనం కాపాడగలిగాం అదృష్టం కొద్దీ. కానీ ఈ ఓపిక ఉంది చూడండి, ఈ అమ్మాయికి ఉన్న ఓపిక, ఆ సహనం ఓపిక చాలా మందిలో రావాలమ్మా. ఈ కాలంలో ఉండేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ బంధానికి సంబంధించినటువంటి విలువలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసినటువంటి ఇది అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ అమ్మాయి క్షమించి బంధానికి విలువ ఇచ్చింది. అవునండి, ఖచ్చితంగా కదా డాక్టర్ గారు. 100% చాలా సంతోషం అనిపించింది తన నిర్ణయం. చూద్దాం, మీ దగ్గరికి వస్తారు డెఫినెట్ గా. తప్పకుండా మేడం, మాట్లాడతాను. నమస్తే. నమస్తే జగన్.